మన వారాహి సిల్వర్ జ్యువెలరీలో అద్భుతమైన ఆఫర్స్ పొందండి మరియు కారు గెలుచుకునే గొప్ప అవకాశం. దశాబ్ద కాలం క్రితం ఉమ్మడి కర్నూలు జిల్లాను వణికించిన ఇంజేడు కృష్ణారెడ్డి హత్య కేసులో న్యాయస్థానం కీలక తీర్పు వెలువరించింది. ఈ ఘోరంలో పాలుపంచుకున్న 12 మంది నిందితులకు యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ నంద్యాల జిల్లా కోర్టు తీర్పునిచ్చింది. మరో 10 మందికి 10 ఏళ్ల జైలు శిక్ష, 15,000 రూపాయల జరిమానా విధించింది. ఫ్యాక్షన్ రాజకీయాల నేపథ్యంలో జరిగిన ఈ నలుగురి హత్య కేసులో సుదీర్ఘ విచారణ అనంతరం బాధితులకు న్యాయం చేకూరింది. రైట్, ఇంజేడు కృష్ణారెడ్డి హత్య కేసులో న్యాయస్థానం ఇచ్చినటువంటి కీలక తీర్పుకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ మల్లికార్జున్ అందిస్తారు. మల్లికార్జున్, ఏం చెప్తున్నారు దీనికి సంబంధించి? న్యాయస్థానం వద్ద అయితే ఒకంత ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొన్నటువంటి పరిస్థితి, కీలక తీర్పు కూడా వెలువరించినటువంటి సిచ్యువేషన్ ఏంటి, అప్డేట్స్ ఏంటి? ఎస్ మురళి, 14 సంవత్సరాల తర్వాత సుదీర్ఘమైనటువంటి వాదనలు ఉన్నటువంటి కోర్టు ఈ రోజు సంచలనమైనటువంటి తీర్పునిచ్చిందని చెప్పవచ్చు. మనం చూసుకుంటే 2012 సంవత్సరము ఫిబ్రవరి నెలలో కూడా ఆలగడ్డ మండలం చింతకుంట గ్రామంలో కూడా హత్య జరిగిందని చెప్పవచ్చు. పూర్తిస్థాయి జంట హత్యలు అంటే ఇద్దరు భార్య భర్తలు ఇంజేడి కృష్ణారెడ్డితో పాటుగా ఆయన భార్య, కొడుకు, అదే విధంగా ఒక అనుచరుడు, మొత్తంగా నలుగురు కూడా హత్య కావించబడ్డారని చెప్పవచ్చు. ముఖ్యంగా మనం చూసుకుంటే స్కార్పియో వాహనంతో కూడా గేట్ ను ఢీకొట్టి అత్యంత పాశవికంగా కూడా హత్య చేసేటువంటి పరిస్థితులు. అంటే ఇంట్లోకి ఏకంగా స్కార్పియో వాహనాన్ని తీసుకెళ్లి ఇంట్లో నలుగురు ఉన్న వ్యక్తులను లోపలికి వెళ్ళిన తర్వాత వేటకోడలతో కూడా దాడి చేసి చంపేసినటువంటి పరిస్థితి. ఈ కేసులో కూడా పూర్తిగా మనం చూసుకుంటే 18 మంది నిందితులను చేర్చారని చెప్పవచ్చు. అనేక సందర్భాల్లో కూడా వీరిని విచారించారు. ఈ క్రమంలో చూసుకుంటే 7 మంది ఈ కేసు ట్రయల్లో ఉండగానే 7 మంది మృతి చెందారని చెప్పవచ్చు. అయితే మిగిలినటువంటి 12 మంది ఎవరైతే ఉన్నారో వీరికి పూర్తి స్థాయి ఈ రోజు తీర్పు వెలువరించారు చెప్పవచ్చు. యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ కూడా జడ్జి ఈ రోజు సంచలనమైనటువంటి తీర్పు ఇవ్వడం జరిగిందని చెప్పవచ్చు. 14 సంవత్సరాల తర్వాత కూడా తుది తీర్పు ఈ రోజు వెలువడింది. ఈ నేపథ్యంలో కూడా ఎవరికైతే యావజ్జీవ కారాగార శిక్ష పడిందో వారి కుటుంబ సభ్యుల రోదనలు మాత్రం కోర్టు ఆవరణలో మిన్నంటాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే చిన్నపిల్లలతో పాటుగా భార్య భర్తలు ఎవరైతే వీళ్ళు బంధువులు ఎవరైతే ఉన్నారో ఆ ప్రాంతానికి చేరుకున్నారు. ఇక మీదట వారిని మేము చూడలేము అన్న ఒక బాధతో కూడా రోధిస్తున్నటువంటి సందర్భాలు మనం చూస్తున్నాం. కోర్టు ప్రాంగణం అంతా ఒక్కసారిగా ఏడుపులతో కదిరిల్లిపోయినటువంటి పరిస్థితి. పూర్తి స్థాయిలో చిన్నపిల్లలు కూడా ఆ ప్రాంతానికి వచ్చేటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఏదేమైనప్పటికీ కూడా ఒక తప్పు చేశారు కాబట్టి దానికి సంబంధించిన ఈ రోజు శిక్ష పడిందని చెప్పవచ్చు. అదేవిధంగా మనం చూసుకుంటే సంఘటన ప్రాంతానికి ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ కూడా చేరుకున్నారని చెప్పవచ్చు. ఏదైతే బాధితులకు ఈ రోజు శిక్ష పడింది, యావజ్జీవ కారాగార శిక్ష. అయితే న్యాయ పోరాటం చేస్తాము, దీన్ని హైకోర్టు లేదా సుప్రీంకోర్టు వరకు కూడా తీసుకెళ్లి బాధ్యతలు కొన్ని పాయింట్స్ కోర్టు పరిలోకి తీసుకోలేదు, మిస్ అయ్యాయి. ఈ నేపథ్యంలో కూడా పూర్తి స్థాయిలో వారి తరఫున ఎవరైతే బాధితులు ఉన్నారో వారి తరఫున న్యాయ పోరాటం చేసి వారికి అందరికీ కూడా న్యాయం చేస్తాం. చాలా మంది ఈ రోజు దుఃఖంలో ఉన్నారు. కొంతమంది కొన్ని టెక్నికల్ పాయింట్స్ కూడా ఇక్కడ తీసుకోలేదు కాబట్టి పూర్తి స్థాయిలో పరిగణలోకి తీసుకోలేదని అనిపిస్తోంది. ఏదేమైనప్పుడు కూడా హైకోర్టులో కూడా ఇప్పుడు పడినటువంటి శిక్షను కూడా సవాల్ చేసేటువంటి అవకాశం ఉందని చెప్పేసి కూడా భూమా అఖిలప్రియ కోర్టు ప్రాంగణంలోకి ఈ రోజు వచ్చి కామెంట్స్ కూడా చేసేటువంటి పరిస్థితి మనం చూస్తాం. ఏదేమైనప్పటికీ మనకు 2012లో జరిగినటువంటి ఈ నలుగురిని చంపినటువంటి ఈ కేసులో కూడా కోర్టు ఈ రోజు శిక్ష విధించిందని చెప్పవచ్చు. యావజ్జీవ కారాగార శిక్ష 12 మందికి. ఒక ఉద్రిక్తమైనటువంటి వాతావరణం కూడా కోర్టు సున్నితమైనటువంటి అంశంగా పోలీసులు పరిగణించి ప్రస్తుతం కూడా ఒకంత పోలీసులు అక్కడక్కడ కూడా 144 సెక్షన్ విధించారు అనేటువంటి మాట కూడా చెప్తున్నారు. ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా పోలీసులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారని కూడా చెప్తున్నారు. మల్లికార్జున్, దీన్ని ఎలా చూడాలంటారు మనం? ఎస్ మురళి, మనం చూసుకుంటే చింతకుంట గ్రామం అంటే ఆళ్లగడ్డ ప్రాంతం అంటేనే మనకు కొద్దిగా ఫ్యాక్షన్ ప్రభావిత ప్రాంతం కాబట్టి ఈ నేపథ్యంలో చింతకుంట గ్రామంలో ఈ హత్య జరిగింది కాబట్టి ఆ చింతకుంట గ్రామంతో పాటుగా కోర్టు పరిసర ప్రాంతాలు ఇప్పుడు నంద్యాల కోర్టులో ఇప్పుడు ఈ రోజు తీర్పు వచ్చిందని చెప్పవచ్చు. ఇటు చింతకుంట గ్రామంలో కావచ్చు అక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా, ఎందుకంటే తీర్పు వెలువడుతున్న నేపథ్యంలో కూడా పూర్తి స్థాయిలో పటిష్టమైనటువంటి బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. ఎందుకంటే ఒక శిక్ష విధించినప్పుడు కూడా రియాక్షన్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి, ఎందుకంటే ఫ్యాక్షన్ ప్రభావిత ప్రాంతం కాబట్టి ఈ
నేపథ్యంలో అవతల పార్టీ నుంచి ఒకవేళ తీర్పు వచ్చింది కాబట్టి యావజ్జీవ కారాగార శిక్ష కాబట్టి ఏమైనా రియాక్షన్స్ వచ్చేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా పోలీసులు లా అండ్ ఆర్డర్ పరంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఆ జాగ్రత్తలన్నీ కూడా తీసుకున్నారని చెప్పవచ్చు. ఎవరు కూడా ఎలాంటి నిరసనలు కానీ లేకపోతే ఎలాంటి కార్యక్రమాలు చేయడానికి వీల్లేదని చెప్పేసి కూడా చింతకుంట గ్రామంలో కూడా ఆ బందోబస్తును ఏర్పాటు చేశారు. కోర్టు ప్రాంగణంలో కూడా హై అలర్ట్ ఉందని చెప్పవచ్చు. పూర్తిస్థాయిలో ఆ వ్యక్తుల్ని తీసుకెళ్లేటప్పుడు కానీ వ్యాన్లు ఎక్కేటప్పుడు కానీ పూర్తిస్థాయిలో భారీ బందోబస్తు నడుమ కూడా ఈ రోజు తీర్పు వచ్చిన వెంటనే కూడా జైలుకు తరలించడం జరిగిందని చెప్పవచ్చు. 12 మందికి యావజ్జీవ కారాగార శిక్ష విధించారు కాబట్టి కోర్టు ప్రాంగణంలో మాత్రం కుటుంబ సభ్యులు కావచ్చు, బంధువులు కావచ్చు, వారందరూ కూడా అక్కడికి వచ్చి బోర్న వెలిపించినటువంటి పరిస్థితి. పూర్తి స్థాయిలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అన్ని జాగ్రత్తలు కూడా ఈ కేసులో తీసుకున్నారని మనం చెప్పవచ్చు. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ మల్లికార్జున్. ఇక ఈ కేసుకు సంబంధించి కీలక తీర్పు అయితే వెలువరించినటువంటి పరిస్థితి ఉంది. దీని మీద ఆ ప్రాంతంలో కూడా 144 సెక్షన్ విధించారు. ఈ తీర్పు తర్వాత ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు పూర్తి స్థాయిలో చర్యలు తీసుకున్నారని చెప్తున్నారు.